అందరికీ శుభోదయం. ఏప్రిల్ 22, 2024 మదనపల్లి మార్కెట్‌కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. వారిచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజు చూస్తే, క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్‌లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభం భాగ్యలక్ష్మి మండీకు 2000, తర్వాత జీపీఆర్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మదీనా, మాలిక్, ఆర్వీబీఆర్, జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎండిఎన్, ఎస్ఎల్ఎన్ అన్ని మండీలు కూడా నిన్నట్లాగా కొన్ని నిన్నట్లాగా వచ్చింది. మరికొన్ని మండీలకు పెరిగింది. ఇక అటువైపు తీసుకుంటే 1, 2 మండీలకు మాత్రం తగ్గింది. మిగతా మండీలకంతా ఇవాళ దిగుమతి పెరిగింది. టీవీఎస్, సిఎంఎస్, కేజెన్, మోహన్ రెడ్డి, జేకే, ఎస్ఎంబి, కేజెన్, ఐవి, సిఎల్టీ, టిఎల్డి ఈ మండీలు పోల్చుకుంటే నిన్నటితో పోలిస్తే 1, 2 మండీలు తగ్గింది. 30 మండీలు నిన్నటితో పోలిస్తే పెరిగింది. మరికొన్ని మండీలు ఇంచుమించు అలాగే వచ్చింది. ఇక పాతాళంలో ఎస్బిటి, ఏఎన్ఆర్, శంకర, సిద్ధమ్మ ఈ మండీలు కూడా నిన్నటితో పోలిస్తే వాళ్ళకి కాస్త దిగుమతి పెరిగింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ నిన్నటితో పోలిస్తే దిగుమతి పెరిగింది. నిన్న మీకు అందరికీ తెలిసిందే, ₹500 దగ్గర నుంచి ₹650 వరకు క్వాలిటీ ఉన్న ధరలు వెళ్ళడం జరిగింది. వాళ్ళైతే నిన్నటితో పోలిస్తే దిగుమతి పెరిగింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. आज तो मदनपल्ली मार्केट का आवक थोड़ा बड़ा हुआ है. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.